కలవు పరాశర స్మృతి అని పరాశర స్మృతి చెప్తోంది. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పబడింది. వైశాఖ బహుళ దశమి నాడు పూర్వభద్ర నక్షత్రంలో శనివారం నాడు శ్రీ హనుమంతుడు జన్మించారు కాబట్టి ఆవేళ హనుమత్ జయంతి చేసుకుంటారు. శ్రీరాముడు సీతాదేవిని అయోధ్యకు తీసుకుని వచ్చి ఈ విజయానికి కారణం హనుమంతుడే అని చైత్ర పౌర్ణమి నాడు ప్రకటించాడు కాబట్టి హనుమత్ విజయోత్సవంగా చేసుకుంటారు. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో 60 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని శోభాయాత్ర చేస్తారు. ఈ రోజు నుంచి కూడా పౌర్ణమి నుంచి 41 రోజులు దీక్షలు చేసి వైశాఖ బహుళ దశమి నాటికి పూర్తి చేసుకుని దీక్షను విరమింపజేసి ఆనందంగా హనుమాన్ చాలీసాలు ఇవన్నీ చక్కగా చదువుకుంటారు. అద్భుతంగా చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ విజయోత్సవం చేసుకోండి.